హన్మకొండలోని ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభూ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. భారతదేశంలో దక్షిణ ముఖంతో స్వయంభూగా వెలిసిన సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవ సమయంలో విభూతితో జరిగే అభిషేకం చాలా ప్రత్యేకత. దీనిపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. శివరాత్రి పర్వదినాన వరంగల్ నగరంలో శివనామ స్మరణతోటి శైవక్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ఉదయం తెల్లవారుజాము నుంచి 3 గంటల నుంచి అభిషేక అర్చనల కోసము భక్తులు క్యూ లైన్లలో దైవ దర్శనాలకు క్యూలు కట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి స్వయంభూ శివలింగం ఉన్నటువంటి సిద్ధేశ్వర హన్మకొండలోని సిద్ధేశ్వర ఆలయం వద్దనైతే భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా అభిషేక అర్చనల కోసము దర్శనాల కోసం బారులు తీరిన పరిస్థితి మనం చూస్తున్నాము. రాత్రి లింగోద్భవ కాలం వరకు కూడా ఈ యొక్క దర్శనాలను కొనసాగే పరిస్థితి. ప్రతి ఏడాది కూడా భక్తులు సుమారుగా 50 నుంచి 1,00,000 మంది మధ్యలో ఇక్కడ దర్శనాలు చేసుకుంటుంటారు. దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూస్తున్నాము శివపార్వతుల కళ్యాణం కావచ్చు, సాయంత్రము లింగోద్భవ కాలం కావచ్చు, ఈ యొక్క తెల్లవారుజాము నుంచి రాత్రి 10-11 గంటల వరకు కూడా స్వయంగా స్వయంభూ శంకరుడు అయినటువంటి శివలింగానికి స్వయంగా భక్తులచేనే అభిషేక అర్చనలు చేసే అవకాశం ఈ యొక్క సిద్ధేశ్వరునికి దేవాలయంలో అర్చకులు కల్పిస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా వచ్చి భక్తులు ఇక్కడ దర్శించుకుంటూ ప్రతి ఏడాది. అయితే ఈ యొక్క శివరాత్రి పర్వదినం యొక్క విశిష్టత కావచ్చు, ఈ రోజు జరిగే కార్యక్రమాలు మనకు ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అక్కడ చెప్పండి ఈ యొక్క పర్వదినం యొక్క విశిష్టత. ఓం నమః శివాయ. ఈ స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం ఇది. మనకు దక్షిణ భారతదేశంలో పడమర ముఖ ద్వారం శివాలయం కూడా ఎక్కడ లేదు. అది కూడా ఈ దేవాలయంకు విశేషము. అంటే భాద్రపద మాసంలో సూర్యకిరణం వచ్చి తాకుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాగేంద్రుడు వచ్చేసి స్వామివారికి చుట్టుకొని దర్శించుకుంటాడు. అంత విశేషమైన దేవాలయం ఈ స్వామివారు. వరంగల్ జిల్లాలో ఇంతటి మహత్యమైన దేవాలయం ఉండు వరంగల్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టము. ఈ మహాశివరాత్రి ఉత్సవాలు అంటే మాఘమాసం వచ్చే మహాశివరాత్రి ఉత్సవాలు 30 రోజులు ఎంతో ఘనంగా నిర్వహిస్తాము. మాఘ బహుళ దశి రోజు కళ్యాణ మహోత్సవం అంటే పూర్వం నుండి తిథి ప్రకారం జరుగుతుంది. అదే తిథి ప్రకారం మేము కూడా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నాము. శివరాత్రి ఉదయం నుండి స్వామివారికి కుటుంబ సమేతంగా వచ్చి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా స్వామివారికి ఒక చెంబె నీళ్లు అభిషేకించుకునే విధంగా ఏర్పాట్లు చేశాము. వారికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చలవ పందిళ్ళు, మంచినీటి సౌకర్యం, లైటింగ్ కానివ్వండి, కొత్తగా నిర్మించాము శివగిరి అని, అది కూడా భక్తులకు ఆహ్లాదంగా గార్డెనింగ్ కానీ ఉద్యానవనం కానీ అన్నీ కొత్తగా నిర్మించాము. భక్తులు ఎటువంటి అసౌకర్యంగా కలగకుండా వారే సొంతంగా ఒక చెంబె నీళ్లు పోసుకునే విధంగా ఏర్పాటు చేశాము. రాత్రి 12 గంటలకు లింగోద్భవమైన 11 కిలోల భస్మంతోటి భస్మాభిషేకం కూడా జరుగుతుంది. ఇది దక్షిణ భారతదేశంలో ఏ దేవాలయంలో జరిగినటువంటి మహత్యమైన పూజగా భక్తులు భావిస్తారు. అంటే మిగతా ఈరోజు అటు శివపార్వతుల కళ్యాణం కావచ్చు, లింగోద్భవ సమయంలో భక్తులు కానీ అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు ఏమేమి విశిష్టత? ఈ యొక్క స్వామివారికి విశేషం ఏంటంటే శంకరునికి స్వయంగా లింగోద్భవ సమయం అంటే ఈ శివరాత్రి రోజు స్వామివారు ఉద్భవిస్తారు. అంటే లింగోద్భవ సమయం 12 గంటలకు లింగం ఉద్భవిస్తుంది. ఆ లింగం ఉద్భవించిన సమయం మన హిందూ శాస్త్ర ప్రకారము మన హిందువుల ఏ దేవునికి కూడా పుట్టినరోజే కళ్యాణం జరగదు. ఈ శంకరుని మాత్రం పుట్టినరోజే కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. అంత విశేషమైన స్వామివారు. మనం ఇంకోటి విశేషం ఏంటంటే మనకు ఓం నమః శివాయ అని ఒక చెంబె నీళ్ళు పోస్తే స్వామివారి ఎంతటి కోరిక తీరని కోరికైనా తీరుతుందని చెప్పేసి మనకు పురాణాల్లో ఉంది. అందుకే ఈ హిందువులు మన హిందూ బంధువులందరూ స్వామివారికి ఎంత మంది భక్తులు ఉన్నా కూడా ఓపికగా నిలబడి వారే సొంతంగా అభిషేకం చేయిస్తాం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈ దేవాలయానికి పాల్గొంటారు. అంటే ఇన్ని వేల మంది, లక్షల మంది, సుమారు 1,00,000 మంది వరకు ప్రతి ఏడాది వస్తారు. అంటే ఇలాంటి ఏర్పాట్లు చేశారయ్యా? వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చలవ పందిళ్ళు, మంచినీటి వసతి, లైటింగ్ కానివ్వండి, బ్యారికేలు కానివ్వండి, అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాము. పోలీసు వారు కూడా మనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. అందుకే భక్తులు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వారే సొంతంగా దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశాము. అది మనం చూస్తున్నాము. స్వయంభూ శివలింగంగా విలసిల్లినటువంటి ఆ సిద్ధేశ్వరుని దేవాలయంలో మాత్రము ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం అయితే అత్యంత అద్భుతంగా సాగుతూ ఉంటుంది. ఈ ఏడాది కూడా భక్తులు అయితే పెద్ద ఎత్తున వచ్చేసి దర్శనాలు చేసుకుంటున్నారు. ఇటు మనం చూస్తున్నాము, ఇటు శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవానికి ఇప్పటికే ఉత్సవ విగ్రహాలు కూడా సిద్ధమై ఉన్నాయి. ఆ సాయంకాలం వేళ ఇటు ఇప్పటికే ప్రాంతకాలంలో దర్శనాలకు అనుమతిస్తే సాయంకాలము కళ్యాణం అనంతరము అటు
లింగోద్భవ కాలంలో ఆ లింగ ఉద్భవానికి సంబంధించి ఇక్కడ స్పెషల్గా దక్షిణ భారతదేశంలో అటు ఉత్తర భారతదేశంలో కాశీలో ఏ విధంగా అయితే విభూతితోటి అభిషేకం చేస్తారో ఇక్కడ ఆ దక్షిణ భారతదేశంలో సిద్ధేశ్వర దేవాలయంలో విభూతితోటి అభిషేకం చేయడం ఇక్కడ ఆ ప్రత్యేకత సంతరించుకుంటుంది. ప్రతి ఏడాది కూడా ఇటు కళ్యాణ మహోత్సవం కానీ అటు లింగోద్భవ సమయంలో ఇటు అభిషేకము జరిగేటువంటి మహాఘట్టాలు అయితే ప్రత్యేకంగా వీక్షించడానికి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు. ఇటు ఓరుగల్ మహానగరం అనగానే అటు ఉత్తర భారతదేశంలో అటు కాశీ నగరంగా చెప్తారు. ఇటు దక్షిణ భారతదేశంలో ఆ ఓరుగల్ మహానగరంలో కూడా అత్యంత శైవ క్షేత్రాలు కలిగినాయి. ఇక్కడ పంచ శైవ క్షేత్రాలు స్వయంభుగా వెలిసినటువంటి 5 శివలింగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది యొక్క ప్రతి త్రినగరిగా పిలుస్తుంటారు. హన్మకొండ, వరంగల్, కాజుపేట 3 నగరాలలో 5 శైవ క్షేత్రాలలోనైతే ఉదయం నుంచి కూడా భక్తులు దర్శనాలకైతే బారులు తీరిన పరిస్థితి. అటు మెట్టుకుట రామలింగేశ్వరుడు, ఇటు సిద్ధేశ్వరుడు, అటు భద్రేశ్వరుడు, అదేవిధంగా అటు మట్టెవాడ రామలింగేశ్వరుడు, అటు కిలోవరంగల్ కోటలో ఉన్నటువంటి ఆ శివలింగం, ఇలా 5 ప్రసిద్ధిగాంచిన పంచ శైవ క్షేత్రాలుగా ఓరుగల్లు మహానగరంలో విలజిల్లుతున్నాయి. ప్రముఖంగా ఈ యొక్క సిద్ధేశ్వర దేవాలయంలో మాత్రం జరిగేటువంటి శివరాత్రి పర్వదిన వేడుకలకైతే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అయితే ఆ స్పెషల్ క్యూ లైన్ల ద్వారా వచ్చి కూడా ఆ శివునికి స్వయంగా ప్రతి భక్తుడు ఆ చెంబడు నీళ్లు పోసి అభిషేకించే విధంగా ఇక్కడ ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయడంతో అయితే ప్రతి భక్తుడు కూడా వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే శివరాత్రి పర్వదినాన ఇటు అభిషేక ప్రియుడైనటువంటి శివుడికి ఆ చెంబడు నీళ్లు పోస్తే శాంతించి కోరిన కోరికలు తీరుస్తాడనే ఒక భక్తుల అపారమైన నమ్మకంతో అయితే ప్రతి ఏడాది శివరాత్రి పర్వదినాన ఈ యొక్క వేడుకలకు హాజరవుతుంటారు. అదేవిధంగా ఇక్కడ వరంగల్ నగరంలోని అన్ని దేవాలయాలలో కూడా ఈ ఏర్పాట్లు కొనసాగడంతో అయితే భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనాలు చేసుకుంటున్నారు. ఇది వరంగల్ నగరంలో శివరాత్రి పర్వదిన తాజా అప్డేట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.